ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయబోతున్నాయి చిన్న సినిమాలు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా అరడజన్కు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. మరి వీటిల్లో క్యూరియాసిటీ జనరేట్ చేసిన సినిమాలేంటి? ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాలేంటి? లాస్ట్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన మిరాయ్, కిష్కిందపురి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్నాయి. ఈ రెండు సినిమాల హవా కంటిన్యూ అవుతోన్నా తమ లక్ చెక్ చేసుకునేందుకు థియేటర్స్ లోకి వస్తున్నాయి క్రేజీ సినిమాలు. బాలీవుడ్ యాక్టర్స్ అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ నటించిన జాలీ LLB 3 సినిమా ఈ శుక్రవారం 19న ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. హిట్ ఫ్రాంచైజీ జాలీ సిరీస్ నుంచి వస్తున్న ఈ థర్డ్ పార్ట్ పై చాలా క్యూరియస్ గా ఉన్నారు బీటౌన్ జనాలు. UBS సర్టిఫికెట్ తో కొన్ని సెన్సిబుల్ డైలాగ్ కట్స్ తో వస్తోంది హిలేరియస్ కోర్ట్ డ్రామా. ఈ ఇయర్ మార్గంతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ యాంటోనీ మరోసారి భద్రకాళి సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. విజయ్ యాంటోనీ 25వ సినిమాగా తెరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామా ఈ శుక్రవారమే థియేటర్స్ లోకి వస్తోంది. భద్రకాళి ప్రామిసింగ్ కంటెంట్ ఉన్న సినిమా అని ముందు నుంచి ప్రమోట్ చేస్తూ వస్తోన్న విజయ్ యాంటోనీ ఈ సినిమాని తెలుగు స్టేట్స్ లో సురేష్ బాబు, రాణా ద్వారా 300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మంత్ ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతున్న లిటిల్ హార్ట్స్ రూట్ లోని మరో ఇంట్రెస్టింగ్ చిన్న సినిమా బ్యూటీ ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది. డైరెక్టర్ మారుతి బ్యానర్ నుంచి వస్తోన్న ఈ సినిమాలో నరేష్, వాసుకి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ తో అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు మరో డబ్బింగ్ సినిమా వీరచంద్రహాస్ ఈ శుక్రవారం విడుదలవుతుంది. KGF సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఆల్రెడీ కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఓ వ్యక్తి జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగాడు అన్నది యక్షగానం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.